అలాగే మన జాబ్లో పార్ట్ అండ్ పార్సల్గా ఈ విషయాన్ని మనం చూడాలి. ఎందుకంటే నాకు ఒకళ్ళు ఇద్దరు ఏమన్నారంటే, సార్ మళ్ళీ అడిషనల్గా ఈ ప్రోగ్రామ్ ఏంటి మనకి, దిస్ ఈజ్ నాట్ ఎడిషనల్ ప్రోగ్రామ్, దయచేసి అలాంటి ఐడియా ఉంటే మీ పీసీలో తీసేయండి, దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్. రెండోది, ఈ ప్రోగ్రామ్ మనం ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కొంతమంది చెప్పారు హాస్టల్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే కండక్ట్ చేస్తారు కదా, విహెచ్ఎండి కండక్ట్ చేసినప్పుడు ఉపయోగించుకోవాలి. ఓకే, అలాగే మదర్స్ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు ఉపయోగించుకోవాలి. అలాగే మనం ప్రతి బుధవారం శనివారం ఇమ్యునేషన్ సెషన్ చేసినప్పుడు మన దగ్గరికి పిల్లలు తల్లులు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ మనం చెప్పడానికి టైం లేకపోతే అట్లీస్ట్ వాటిని డిస్ప్లే చేయాలి. ఈ విధంగా మనం దీన్ని మన పండూరు పిహెచ్సి ఏరియాలో మారుమూల కంటే ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి చేరేలా మేము అందరూ కూడా ప్రయత్నించాలి. దీన్ని కలెక్టర్ గారు వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చూస్తున్నారు కాబట్టి మన పైన ఆఫీసర్స్ ఎవరైనా సరే, ఇవాళ యాక్చువల్ డిఎంహెచ్ గారు రావాలి, అలాగే అడిషనల్ డిఎంహెచ్ రమేష్ గారు రావాలి. ఇద్దరు వేరే ప్రోగ్రామ్స్ ఉండిపోవడంతో నన్ను అసలు అర్జెంట్గా అలవంటి వచ్చాం. సో ఇక్కడ నుంచి మన ప్రోగ్రామర్స్ ఎవరు వచ్చినా కూడా దీని మీద ఎక్కడైనా ఏఎన్ఎం గారినైనా లేకపోతే ఎమ్మెల్యేచ్ గారు, సిహెచ్ఓ గారు కానీ ఆశంగా ఏమన్నా టచ్ చేస్తారు. ఓకేనండి. సో దయచేసి మీరు అందరూ కూడా దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకోండి. తర్వాత పడాల చారిటబుల్ ట్రస్ట్ సిఇఓ గారు సూర్యప్రసాద్ గారికి పర్సనల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఆయనే స్టాఫ్ ఉంటారు. ఈజ్ ఏ సిఇఓ, పడాల చారిటబుల్ ట్రస్ట్ సిఇఓ, ఈ స్టాండింగ్ హియర్. అంటే ఏంటి, దట్ ఈస్ ది కమిట్మెంట్. ఒక ప్రోగ్రామ్ కలెక్టర్ గారు ఆయనకు అప్పచెప్పినప్పుడు నేనే గ్రౌండ్లో ఉండి నేనే ప్రోగ్రామ్ చేయాలనే కమిట్మెంట్తో వాళ్ళు చేస్తున్నారంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనం కూడా డిపార్ట్మెంట్లో ఉండి డిపార్ట్మెంట్లో పార్ట్ అండ్ పార్సల్ అయ్యండి, మనం నెలవారీ జీతాలు తీసుకుంటూ మన జాబ్ ఫంక్షన్ అయిందా మనం ఇంకెంత బాగా చేయాలో మీరు అందరూ దయచేసి అర్థం చేసుకుంటారని నేను మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.